యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పసిడి ప్రియులకు వరుసగా షాకులు తగులుతున్నాయి. కొత్త సంవత్సరంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు బంగారం ధరలు ఊహించిన విధంగా భారీగా పెరిగాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పెరగడంతో దేశీయంగా ప్రభావం కనిపిస్తోంది. భారత్ వంటి దేశాలపై 500% సుంకాలు విధిస్తామని మరోసారి వాణిజ్య అనిశ్చితికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరలేపడమే బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నట్లుగా బులియన్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు, ఉక్రెయిన్పై మళ్లీ రష్యా దాడులు సైతం ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించేందుకు కారణమవుతున్నాయి. భౌగోళిక, రాజకీయ, వాణిజ్య రంగాల్లో అనిశ్చితి కొనసాగుతున్న వేళ ఇన్వెస్టర్లు సురక్షిత మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ రికార్డు స్థాయి వైపు పరుగులు పెడుతున్నాయి. ఈ రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు $56.97 మేర పెరిగి $4,509 పలుకుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్కు 5.73% మేర పెరిగింది. దీంతో ఔన్స్ వెండి ధర $79.91 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ క్రమంలో జనవరి 11వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల బంగారం రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి క్రితం రోజు 1310 పెరగ్గా ఈ రోజు మరో 1150 పెరిగింది. దీంతో ఇవాళ 10 గ్రాముల బంగారం ధర 1,40,460 వద్దకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు నిన్న 1200 పెరగ్గా ఈరోజు 1050 మేర పెరిగింది. దీంతో తులం బంగారం రేటు 1,28,750 వద్దకు దూసుకెళ్లింది. ఈ బంగారం ధర పెరిగిన వెండి మాత్రం తగ్గుతోంది. కొనుగోలు చేద్దామని భావిస్తున్న వారికి ఊహించని షాక్ తగిలింది. ఈ రోజు వెండి సైతం భారీగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 7,000 పెరిగింది. దీంతో 2,75,000 మార్కు దాటింది.